రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టిప్పర్ యజమానిని ప్రధాన నిందితుడిగా తేల్చారు పోలీసులు. గత నెల 3న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనటంతో 18 మంది మృతి చెందారు. ఈ ప్రమాదానికి ఓవర్లోడ్ కారణమని పోలీసులు నిర్ధారించారు. టిప్పర్ యజమాని లచ్చు నాయక్ పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ప్రమాద సమయంలో టిప్పర్లోనే ఉన్న ఓనర్ లచ్చు నాయక్ గాయాలతో బయటపడ్డాడు. అయితే లచ్చు నాయక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని పోలీసులు చెప్తున్నారు. టిప్పర్ యజమాని లచ్చు నాయక్ పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్ నెలకొంది. టిప్పర్ యజమాని ప్రధాన నిందితుడిగా టిప్పర్ యజమాని పోలీసులు చేర్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టిప్పర్ యజమానిని ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చడం జరిగింది. గత నెల 3న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనటంతో 18 మంది మృతి చెందారు. ఈ ప్రమాదానికి ఓవర్లోడ్ కారణమని పోలీసులు నిర్ధారించారు. టిప్పర్ యజమాని లచ్చు నాయక్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ప్రమాద సమయంలో టిప్పర్లోనే ఉన్న ఓనర్ లచ్చు నాయక్ గాయాలతో బయటపడ్డాడు. అయితే లచ్చు నాయక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని పోలీసులు చెబుతున్నారు.